హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సడ్డా. సో ఈరోజు వీడియో నేను ఏం చేస్తున్నాను అంటే అక్షయ తృతీయ రోజు నేను ఎలాగ పూజ చేసుకున్నాను, ఏంటి ప్రసాదం పెట్టాను, అన్నీ ఎలాగయ్యింది అని చెప్పి ఈరోజు అయితే వీడియో అండి. సో ఈరోజు ఏమంటే యాక్చువల్లీ ఈ వీడియో నాది 100th వీడియో అనమాట, యూట్యూబ్లో వేస్తున్నది. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంకా 2 months కూడా అవ్వలేదండి. ఈ 18th 2 months అవుతుంది, కానీ అప్పుడే ఇది నాది 100th వీడియో. అది కూడా ఈ సెంచురీ వీడియో ఏదైతే ఉన్నదో అది కూడా దేవుడు తవ్వడం అయితే చాలా ఆసమ్ కదండి. సో అందుకే అనమాట నా దగ్గర కొంచెం షార్ట్స్ ఉన్నా సరే ఆ షార్ట్స్ ఏవి వేయకుండా నేను వెయిట్ చేస్తున్నాను. ఒకటి మంచి వీడియో అనమాట, దేవుడిదే వేస్తాను నా సెంచురీ వీడియో అని చెప్పేసి. ఇంకా అక్షయ తృతీయ రోజు అయితే ఈ నోస్ పిన్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ నా దగ్గర ఒక కాసు ఉన్నదనమాట. మా హస్బెండ్ చెప్పి నీ కాసు ఇచ్చి నేను ఒక నోస్ పిన్ తీసుకుంటానని. అంటే కాసు తెగిపోయింది అనమాట, పాతదైపోయి. అయితే మా హస్బెండ్ చెప్పారు ఎవరైనా సరే నోస్ పిన్ కోసం కాసు అయితే ఎక్స్చేంజ్ చేయరు, నీ బ్రెయిన్ సూపర్ అని చెప్పేసి ఇంకా అతను ఆ కాసు అలాగే ఉంచేశారు. ఇంకో కాసు తీసుకుందాం అని చెప్పేసి నాకు తీసుకొని వెళ్ళేసి ఈ నోస్ పిన్ అయితే పట్టుకొని వచ్చారండి. సో ఇదైతే ఫస్ట్ టైం అనమాట ఈ స్టైల్లో. నేను నోస్ పిన్ ఎప్పుడు పెట్టుకోలేదు, నేను ఎప్పుడు జస్ట్ ఒక చిన్న ఏదైనా రౌండ్వే పెట్టుకుంటాను. ఇదైతే బాగా సూట్ అయ్యింది అనిపించిందండి. ఇంకోటి ఏమంటే పూజ అయితే ముందు రోజు అయితే ఇదంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఈవినింగ్లోనే మన అదే పొయ్యి ఉంటుంది కదా, పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసుకుని బొట్లన్నీ పెట్టేసుకున్నాను. కానీ దేవుడి గది లోపలికి వెళ్ళకూడదు అనమాట. సో అందుకనేసి ఈ రోజు ఉదయాన్న అంటే శుక్రవారం ఉదయాన్న 4కి లెగిసి ఎప్పుడులాగే అన్నీ చేసుకున్నానండి. కానీ ఇన్ని రోజులు వెళ్ళకపోవడం వల్ల క్లీనింగ్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట నాకు. సో నేను 6 o'clock అయితే ఏ పూజ చేస్తానో అది నాకు 6 కాకుండా ఈరోజు 7 o'clock అయిపోయిందండి పూజ. క్లీనింగ్లతోనే అయిపోయింది ఈరోజు ఉదయం అంతా. ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ చేశాను కదా, సో అలాగనమాట అన్నీ చేసుకొని నేను మా హస్బెండ్ చెప్పాను ఇంకా హరీ వద్దు, పూజ చేస్తున్నాం కదా ప్రశాంతంగా చేద్దాం అని చెప్పి 7 o'clock అయితే అన్నీ ప్రిపేర్ చేసి అంతా అయిన తర్వాత పూజ అయితే ఇద్దరం చేసుకున్నామండి. అతను కూడా పూజ చేస్తారు. సో పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి ఇంకా మా అబ్బాయికి అయితే స్విమ్మింగ్లో అంతా దేపెట్టి ఆడికి తెచ్చేసి అంతా అయిపోయిన తర్వాత అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతానని అనిపిస్తుంది. సో మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. టేక్ కేర్. సో ఇదైతేనండి శుక్రవారం పూజ కదా, అందుకు గురువారం సాయంత్రమే అనమాట ఇదంతా బాగా తుడిసేసుకొని ఇంకా ముగ్గులన్నీ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంకా మరి వెళ్ళకూడదు అనమాట దేవుడి గదిలోకి కూడా. సో రేపు మళ్ళీ తలస్నానం చేసి వెళ్తాను. సో అంతలోపల దేవుడి గది బయటని ఏవే పనులు ఉన్నాయో అవి చేసేసుకుందామని. సో మా మమ్మీ అనమాట చెప్పారండి, ఇలాగా కొంచెం మన ఇది ఉంది కదా, వంట చేస్తాను కదా నేను గ్యాస్ స్టవ్కి, దానికైతే అంటే నేను దోపు మామూలుగా అయితే వెలిగించుకుంటానండి రోజు ఈవినింగ్స్లో. ఇలాగా స్టిక్ అయితే అంటించుకుంటాను. కానీ మా మమ్మీ ఏం చెప్పారంటే ఇలాగ ఒకసారి గ్యాస్ స్టవ్ కూడా చూపించు అని అయితే మా మమ్మీ చెప్పారనమాట. సో ఇంకా అమ్మ చెప్పింది కదా అని చెప్పి అయితే ఇలా చేసుకుంటున్నానండి. అంటే వంటలు బాగా కుదురుతాయి అనమాట మనం చేసుకునేవి. ఏ దృష్టిలు ఏది ఉన్నా సరే కుండ దృష్టి అంటారు కదండి, అవన్నీ పోతాయట. సో మమ్మీ అనమాట చెప్పారు నువ్వు చెయ్యమ్మా అది కొంచెం అనేసి. ఇంకా ఈ మధ్యనైతే హెల్త్ కూడా బాగాలేదు కదండి, అందుకు మరి పూజల్లోకి అయితే అంటే చేసుకుంటాను, ఎప్పుడు ఎలా చేసుకుంటున్నాను కానీ మరి ఎక్కువైతే చేయట్లేదు. ఇంకా మార్నింగ్ ఇది 4 o'clock అండి, స్నానం అంతా చేసుకొని వచ్చేసాను అనమాట. నేను పూజకి అని చెప్పి సెపరేట్గా ఒక డ్రెస్ ఉంచేస్తానండి, ఆ డ్రెస్తోనే పూజ చేసేసుకుంటాను. ఆ తర్వాత అదే అలాగా తడిపిస్తాను అనమాట. నైటీ ఉంచుతాను ఒక 2 నైటీలు, దాంతో పూజ చేసుకుని ఇంకా అలాగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు తడిపేసి ఇంకా పెట్టేస్తాను. సో అలాగ ఉంచుకుంటాను అనమాట. సో ఇదైతే ఇక్కడ రైస్ అయితే పెట్టుకున్నానండి. ఈ రైస్తో ఒక పెరుగన్నము, మళ్ళీ లెమన్ రైసు, మళ్ళానేమొచ్చి మన ఈ స్వీట్ పొంగల్ చేసుకుంటాను. ఇంకో పక్కన తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్ తలకు రుద్దుకున్నాను కదా 4 o'clockకి, ముడి వేరే పెట్టేస్తాను, అందుకు టీ పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే దేవుడి సామాన్లు అన్నీ తెచ్చేసి ఇంక ఇలా షింక్లో వేసి ఒక పక్కన చింతపండు సబీనా అన్నీ వేసి ఉంచుకున్నాను దేవుడి సామాన్లు చేయడానికి. పూజకి అయితే ఇంకా అక్కడ రెడీ చేసుకుంటున్నానండి ఒక పక్కన. ఇంకా పాటలు అయితే దేవుడు వేసుకున్నాను అనమాట, లక్ష్మీదేవి పాటలు వేసుకున్నారు. శుక్రవారం కదా, నార్మల్గా నేను శుక్రవారం అయితే ఇంకా ఇది చదువుతానండి, మనది మణిద్వీప వర్ణన అంటారు కదా బుక్, అదొకటైతే చదువుకుంటాను. ఇంకేవి అయితే చదవనండి, అష్టోత్తరాలు అవి ఏవి కూడా చదవను నేను శుక్రవారం. జస్ట్ మణిద్వీప వర్ణన ఒకటి మాత్రం చదువుకుంటాను. గురువారం అయితే బాబా బుక్
ఈ 2 అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పొంగల్కి అయితే కొంచెం ఎక్కువే రైస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా స్వీట్ పొంగల్ కదండి, ఇంట్లోనే తింటారనమాట, కొంచెం అందరికీ ఇష్టమే. సో డైరెక్ట్ పాల్లోని అంటే మరిగించుకున్నాను అనమాట. ఈ పాలని మరిగించుకున్న తర్వాత రైస్ అయితే వేసేసుకొని ఇంక ఇది ఇంకా దగ్గరికి కొంచెం మరుగుతుంటుంది అనమాట. ఇదైతే సిమ్మిలోనే పెట్టుకున్నానండి. ఇంకో పక్కన ఇది అవుతున్నప్పుడు ఇంకా ఇందాక గిన్నెలు చూపించాను కదా దేవుడివి సామాన్లన్నీ, అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను. అదొక పక్కన క్లీన్ చేస్తూ ఇంకా నా దేవుడు గది కొంచెం పెద్దది కదండి, ఇటు ఇటు అన్నీ అయిపోయాయి అనమాట సామాన్లు. ఇన్ని రోజులు వెళ్ళలేదు, మా హస్బెండే పూజ అటు తీసి ఇక్కడ పెట్టేశారు, ఇక్కడ తీసి అక్కడ పెట్టేశారు. సో అవన్నీ సర్దుకొని ఫుల్ గ్లాసెస్ అంతా క్లీన్ చేసి, దేవుళ్ళ పటాలన్నీ క్లీన్ చేసి, ఇంకా అది నేలంతా మళ్ళీ ఊడ్చేసి అలికేసి ముగ్గులు పెట్టుకొని దేవుడి సామాన్లు మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ సర్దేసి ఇది తుడిసి అంతా చేసేసరికి నాకు 1 అవర్ పట్టేసిందండి. నేను అనుకున్నాను 6 o'clock లోపల ఈజీగా చేయలేనా, 4కి లేసాను అని, చూస్తే 7 o'clock అయిపోయిందండి. అందులోని ఇంకేం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. ఈ 3 ఉండేవి కదా, వీటితోనే అడ్జస్ట్ అయిపోయింది. ఇదే ఫుడ్ అనమాట, ఇచ్చేసాను అందరికీ. ఆ తర్వాత నైట్ ఇది కొంచెం రైస్ ఇంకా సాంబార్ ఉండేదండి. అది మా పాప అనమాట, ఉదయం లేచిన తర్వాత అదే తిన్నది. దానికి ఇంటే స్వీట్ ఎక్కువ నచ్చదనమాట, ఒక ముక్క కూడా పెట్టదు స్వీట్ నోట్లో. దానికి అన్నీ నాన్ వెజ్ ఐటెంలే తింటుందండి. మా ఇంట్లోని జస్ట్ ఒక ఎనిమల్ అయితే చాలు, ఏదైనా ఒక ఎనిమల్ ఉంటే చాలు తినేస్తుంది మా పాప. కానీ వెజ్ అయితే అసలు ఏం తిందనమాట. ఇక్కడైతే ఇది పేషెన్స్కి ఇంకా ఇలాగా కలుపుకుంటూ చేస్తున్నానండి. ఇంకా బాబు అయితే ఇంకా 5:30కి లేచిపోయాడు. కానీ మా పాప అయితే ఈరోజు వదిలేసామండి, పడుకోనిలే అది అనేసి. ఎందుకంటే నైట్లో కొంచెం బాగా వర్షం పడింది, క్లైమేట్ చల్లగా ఉందన్నమాట. సరే పడుకొని పిల్ల ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే ఎలాగో పడుకున్నాను దీనికి, ఉదయాన్నే లేపియాలి. సో ఇదైతే ఇలా మరుగుతుంది కదండి, మళ్ళీ బియ్యము అదే పాలు మరుగుతున్నప్పుడు అనమాట. ఈ లోపలైతే నేను ముందు నుంచే కొంచెం బెల్లం తురుముంచుకున్నాను కదండి, ఆ తురుము ఎంత ఉందో అంత వేస్తాను. స్వీట్ చాలదేమో అనుకున్నాను, కానీ మరి ఇంకేం టైం లేదు అని చెప్పి ఎంత ఉందో అంతా వేసేసుకున్నాను. కానీ స్వీట్ అయితే సరిపోయిందండి ఎగ్జాక్ట్గా. చూడండి ఎంత ఉందో అంతా ఉంపేశాను అనమాట. ఇంకా బయటికి అయితే బెల్లం తీసి పెట్టానండి, గుండు చేయాలన్నమాట. మా హస్బెండ్కి చెప్పాను, అతను అసలు పట్టించుకోవట్లేదు. ఈరోజు అక్షయ తృతీయ రోజు ఇతను ఉదయం నుంచి ఏం చేశారు అంటే, ఉదయం పూజ చేసుకున్నారండి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశారు, ఆ తర్వాత కంటిన్యూ నెట్ఫ్లిక్స్లోని ఎన్ని ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయో, ఏవేవి అతను మిస్ చేశాను అనుకుంటున్నారో ఒక దాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నారండి. ఇక నేను రికార్డింగ్ చేస్తున్నానా, ఈ అయ్యగారేమోంచి ఇంకా అక్కడ కూర్చొని లెగడం కూడా లెగట్లేదు. 3-4 మూవీస్ అయితే ఇప్పుడు చూసేసారండి ఉదయం నుంచి. సో ఇందాకలే కొంచెం వెళ్ళి కొంచెం నేను ఆవాజ్ చేసి వచ్చానమాట, నడండి అని చెప్పేసి. అలా కూర్చొని టీవీ చూస్తున్నారు అనేసి. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది, సో అందుకే ఐపీఎల్ లోపలికి దూరిపారు. సో అంతేనండి, అతను ఏది పట్టుకుంటే అదే అనమాట. ఈరోజు అయితే ఇంకా అసలు ఉదయం 4కి లెగిసాను నేను, కానీ అండి అసలు మధ్యాహ్నం కూడా పడుకోవడానికి అవ్వలేదండి, ఒక దాని తర్వాత ఒకటి పనులు. సో అనుకుంటున్నాను అనమాట, ఇప్పుడు వారం ఇది రికార్డింగ్ అంతా చేసేసి ఇంకా వారం అయితే పడుకునేస్తాను అనేసి. మా పాప ఇక్కడ విన్యాసాలు చేస్తుంది, బయటను కూడా వెళ్ళట్లేదు, బెడ్రూమ్లోనే అలా పక్క నుంచి వింటుందన్నమాట నేను ఎలా చేస్తున్నాను ఏంటి రికార్డింగ్ అనేసి. ఇలాగైతే నేను జీడిపప్పు కిస్మిస్ అయితే నెయ్యిలోని ఫ్రై చేసి వేసుకున్నానండి. ఇలాగా కొంచెం ఉడికింది అంటే ఇంకా అయిపోతుంది అనమాట మనకి ఇది. ఇంకా నేను ఇదైతే లక్ష్మీదేవికి అయితే ఇష్టం కదండి పరమాన్నం, అందుకని చెప్పి అనమాట ఈ స్వీట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను 3 రకాల రైస్లు అయితే పెట్టానండి, ఒకటి ఎల్లో కలరు, ఒకటి వైట్ కలరు, ఒకటి ఇలాగా స్వీట్ పొంగల్. సో మనం రైస్లో 3 రకాలు అనమాట, ఒకటి లెమన్ రైస్ పెట్టాను, ఒకటి పెరుగన్నం అయితే, ఇంకోటి ఇదైతే స్వీట్ పొంగల్ పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా అయితే ఏంటి చేయలేదండి, అసలు చేయడానికి కూడా అవ్వలేదు నాకు. ఇలాగ ఇస్తున్నాను నేను ఒక పక్కన రికార్డింగ్. ఇదైతే నాది 100 వీడియో, 100th అనమాట. అంటే ఒక మంచిగా అనిపిస్తుంది కండి సెంచురీ అంటే. ఇన్ని వీడియోస్ పోస్ట్ చేశానా అని నాకే అనిపిస్తుంది, కానీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదండి. ఓకే ఒకటి చేసాము అనేసి.
చూడండి ఇలాగైతే దేవుడికి ప్రసాదం అయితే తీసుకున్నాను. ఇంకా వెండి సాంబార్లు అన్నీ లోపల ఉన్నాయండి, అవన్నీ తీసి అంతా చేయడానికి అయితే అవ్వదు అనమాట. అంటే టైం ఫ్యాక్టర్ అసలు అవ్వలేదన్నమాట ఈరోజు. సో అందుకు ఏ గిన్నెలు అయితే వాడకుండా కొన్ని ఉంచిస్తుంటానండి కదండి, ఆ గిన్నెలు తీసి అవైతే తోముకొని అందులో పెట్టుకున్నాను అనమాట. ఇది కుబేర కోణం ముగ్గు అంటారు కదండి, ఆ ముగ్గు అనమాట ఇది. ఈ ముగ్గుగానే ఉందంటే మనకి ఎప్పుడూ ఇంట్లోని అన్న వస్త్రాలకి డబ్బుకి ప్రాబ్లం అయితే ఉండదటండి, చెప్పారు కొంతమంది. సో అందుకని అయితే అది పెట్టాను. అక్కడ చూడండి ఆ ముక్కు పొడక దేవుడి దగ్గర పెట్టుకున్నాను, బాబా దగ్గర. ఇంకో పక్కన అనమాట ఇలాగా ఇది పెట్టాను, ధూపం అనమాట లక్ష్మీదేవికి పెట్టుకొని నేను ఇంకా ఇలాగైతే అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. ఈ గులాబీ పూలు అయితే మా చెట్టు అనమాట. ఇతను బయట నుంచి కూడా తేనా కావలేదండి, వర్షం బాగా పడింది కదా, ఇంకా అతను ఇంట్లోనే ఉన్నారు. సో ఇంట్లో ఉండి వాడితోనే నేను అడ్జస్ట్ చేస్తూ అయితే పూజ చేశాను. చూసారు కదా ఫుల్ మెరిసిపోతుంది, గిట్లు అంతా బాగా క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. సో వీడియో అయితే చూసారు కదండి, ఎంత ఈజీగా ప్రశాంతంగా హాయిగా చేసుకున్నాం పూజ. ఇంట్లో ఇలాగా పూజలు చేసుకుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే అనిపిస్తుందండి. నాకైతే ఎస్పెషల్లీ అనమాట పూజలు చేసుకోపోయిన రోజు ఏదో డల్గా ఏదో కోల్పోయినట్లయితే అనిపిస్తుంది. అలాగే నేను ఓతగా అందరిలా పూజలు గంటలు అయితే అసలు చేయలేనండి, నాకు అంత టైం కూడా అవ్వదు పిల్లలతో. నేను జస్ట్ 15 minutes మ్యాక్స్ టు మ్యాక్స్ చేస్తానండి పూజ, అంతే. కానీ నేను రోజు పూజ చేసుకోవడానికి ప్రిఫర్ ఇస్తాను, అది 6 o'clock లోపల చేయడానికి నేను అనుకుంటాను అనమాట. సో ఈ రోజైతే ఇంకా ఇలా పూజలన్నీ అయితే అయ్యావు కదండి. ఇంకోటి ఏంటంటే అందరూ అక్షయ పాత్ర అన్నీ పెట్టాలంటారు, నేనైతే అవేవి ఎక్స్ట్రా ఏవైతే పెట్టుకోలేదండి, ఎందుకంటే మేము ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదన్నమాట. సో చేయకుండా ఇప్పటివరకు ఉన్నది ఎందుకు చేయడం, లేనిదంతా ఒకసారి మెయింటైన్ చేసి ఒకసారి స్టార్ట్ చేసామంటే అది అలా మెయింటైన్ చేయాలంటే అది నేను చేయగలను లేదో కూడా నాకు తెలీదు పిల్లలతోని. సో అందుకనేసి అనమాట నేను ఎప్పుడు ఏ విధంలో ఎలా పూజలు చేసుకుంటానో అలాగే చేసుకొని లక్ష్మీదేవికి బాగా పూజ చేసుకున్నానండి. అలాగే మీకు కూడా ఈ అక్షయ తృతీయ అనమాట పూజ అంతా బాగా అయిందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అని అయితే కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మర్చిపోవద్దు. నేను చేసిన స్వీట్ పొంగల్ రెసిపీ చూసారు కదండి, అలాగే మీరు కూడా చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్ అండి. బాయ్.